హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఈరోజు ఎన్ని పువ్వులు వచ్చాయో అండి. కొంచెం వర్షాలు పడేమో అని అనుకుంటా చాలా పువ్వులు అయితే పూసాయి. ఈరోజు శ్రావణ మంగళవారం కదండి. అలాగే మేము మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అయితే చేసుకుంటాము అని ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా. ఈ పువ్వులు చూసాక ఇంకా బాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నానండి. ఇంకా నేను పువ్వుల్ని సగమే కోసాను, ఇంకో సగం ఉంటాయి చెట్టుకి. మామూలు రోజుల్లో ఎవరు పెద్దగా బయట పువ్వులు కోసుకోరు, కానీ శ్రావణ శుక్రవారాలు కానీ లేదంటే ఏమైనా పూజలప్పుడు కానీ అలాంటప్పుడు అయితే మాత్రం బయట పువ్వులు అయితే అస్సలు ఉంచట్లేదు, కోసేస్తున్నారు. కొయ్యడంతో పాటు కొమ్మలు కూడా విరిచేస్తున్నారండి. నేను మొన్న ఒకరోజు 5:30కి లేచేసరికి ఒక ఆయన వచ్చేసి పువ్వులు కోస్తున్నారు. కోసుకోవడం తప్పు కాదండి, కాకపోతే కోసేటప్పుడు ఏంటంటే కొమ్మలు కర్రతో లాగి కోయడం వలన ఏంటంటే విరిగిపోతున్నాయండి. అవి అలా విరిగిపోతుంటే ఎందుకో బాధగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ కొమ్మ నిండా మొగ్గలు ఉంటాయి, చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. నేను ఆయన పెద్ద ఆయనతో చెప్పడం కూడా జరిగిందండి. మీరు పువ్వులు కోసుకుంటే చాలా జాగ్రత్తగా కోసుకోండి, కోసినందుకు నేనేమీ అనట్లేదండి, కాకపోతే కొమ్మలు విరగకుండా కొయ్యండి అని చెప్పేసి అన్నానమాట. మరి పాపం ఆయన ఏమనుకున్నారో అప్పటి నుంచి పువ్వులు కోయడానికైతే రావటం లేదు. ఎవరైనా పువ్వుల్ని దేవుడి కోసమే, పూజ కోసమే కోసుకుంటారు కాబట్టి పువ్వులు కోసినా సరే నేను ఎప్పుడు పెద్దగా ఎవరిని ఏమీ అనలేదండి. కాకపోతే ఇలా కొమ్మలు విరిచేస్తూ ఉంటే చెట్టు పాడైపోతుంది, అలానే ఆ కొమ్మకున్న మొగ్గలో పువ్వులు ఇవి కూడా రాలిపోతాయి కదండి. సరే, ఇక్కడ నేనైతే ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకున్నానండి. అందరూ చేసేటటువంటి మొట్టమొదటి పని పూజలో ఏదైనా ఉంది అంటే వినాయకుడి పూజ, కాబట్టి నేను వినాయకుడి పూజ చేసుకుంటున్నాను. అండ్ అలాగే పక్కనే గౌరీదేవి ఉంటుందండి, గౌరీ అమ్మవారికి కూడా పూజ చేసుకుంటున్నాను. మాకు మంగళగౌరి వ్రతాలు లేవండి, ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను కదా. మాకు మంగళగౌరి వ్రతాలు అనేవి ఆనవాయితీ లేదనమాట. మా ఊర్లో కాలువ దగ్గర పూజ చేస్తారండి. మంగళవారం కుంకుమ పూజ అని చెప్పి చేస్తారు. చాలామంది ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఒక మంగళవారం చేయించుకుంటారు. మాకు అవి కూడా ఆనవాయితీ లేదండి. కాకపోతే ఏంటంటే అమ్మమ్మ వాళ్ళకి ఆనవాయితీ ఉంది. అమ్మమ్మ ఏం చేసిందంటే ఫస్ట్ 3 సంవత్సరాలు మా ఇంటి ఆనవాయితీ ప్రకారం మంగళవారం కుంకుమ పూజ అయితే చేసేసుకో, తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి చెప్పిందనమాట. సరే, అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం ఎందుకు కాదనడం అని చెప్పేసి నేను మంగళగౌరి పూజకి అంటే కుంకుమ పూజకి అయితే మాత్రం, అంటే కాళ్ళ దగ్గర చేసే పూజ కూడా గౌరీదేవికే చేస్తారనమాట అండి. ఈ మంగళవారం పూజకు మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ 3 సంవత్సరాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి అక్కడే చేయించుకుని 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నేనైతే ఆ పూజ జోలికి అయితే వెళ్ళలేదండి. అంటే తప్పేమీ కాదు, కాకపోతే మా వాళ్ళ సెంటిమెంట్ని కూడా నేను కాదనకూడదు అన్న ఉద్దేశంతో నేను చేయించుకోవట్లేదనమాట. ఫస్ట్ 3 సంవత్సరాలు చేయించుకున్నానండి. ఇక మా వాళ్ళ ఇంట్లో ఏంటంటే కులదేవత అంటారో మరి లేకపోతే ఇంటి దేవత అంటారో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. మా సైడ్ ఏంటంటే సుబ్బారాయుడు అని చెప్పేసి అంటారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే. మేము కనుక ఊరిలో ఉంటే ప్రతి మంగళవారము కూడా గుడికి వెళ్ళి అభిషేకాలు అవి చేయించుకుంటాము. ఇక్కడ అవన్నీ కుదరవు కాబట్టి ఇంట్లోనే స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటున్నానండి. 108 పువ్వులతో అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను. ఈ కస్తూరి పువ్వులు ఉన్నాయి చూడండి, ఇవి అలానే ఈ తెల్ల పువ్వులు ఇవన్నీ కలిపి 108 పువ్వులు పైనే అయ్యాయండి. కొన్ని మాత్రం పైన దేవుడి పటాలకి అలంకరించుకున్నాను. అలంకరించాక కూడా 108 పువ్వులు అయితే అయ్యాయండి. ముందైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకుందాము. తరువాత ఇక్కడ శివపార్వతుల ఫోటో ఉంది కదండి, మిగిలిన పువ్వులతో అమ్మవారికి కూడా అష్టోత్తరం చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ముందైతే ఆ షణ్ముఖ స్వామికి అష్టోత్తర శతనామాలి పూజ అయితే చేసుకున్నానండి. ధూపదీప నైవేద్యాలను కూడా సమర్పించుకున్నాను. అలాగే శివపార్వతులకు కూడా అష్టోత్తరం అయితే చేసుకున్నానండి. ఇక్కడ 108 పువ్వులు అయితే సరిపోలేదు, అందుకని కొన్ని అక్షంతలతో కూడా పూజ అయితే చేసుకున్నానండి. పూజ అయ్యేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్న ఫోటో అయినా సరే ఎంత నిండుగా కనిపిస్తున్నారో అనిపించిందండి. అలానే ఇక్కడ శివపార్వతులు కూడా చాలా నిండుగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి అనిపించింది. ఎవరైనా సరే ఇంట్లో పువ్వులు ఎక్కువ కావాలి అని చెప్పేసి అనుకుంటే ఈ 2 మొక్కల్ని కనుక వేసుకుంటే చాలా పువ్వులు వస్తాయండి. ఇక ఈరోజైతే టిఫిను ఇడ్లీ అని చెప్పేసి అనుకున్నానండి, కాకపోతే కొంచెమే ఉంది ఇడ్లీ పిండి, అందుకని కాస్త అంటే ఒక 6 ఇడ్లీ వరకు వేసాను. మిగిలిందేమో వచ్చేసి ఇలాగా సేమియా ఉప్మా అయితే తాలింపు పెట్టానండి. ఈరోజు వంట అయితే చేయలేదండి, మార్నింగ్ ఇప్పుడు చెయ్యాలి. కిచెన్ అంతా ఆల్రెడీ క్లీన్ చేసేసి
గిన్నెలు అవి సింక్లో అయితే వేసేసానండి. ఇక టిఫిన్ తినేసి ఆ తర్వాత మిగిలిన పని చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సేమియా ఉప్మా అయితే వేసుకుని శుభ్రంగా టిఫిన్ అయితే తినేసానండి. మా వాళ్ళైతే ఉప్మాలో పంచదార లేదా పచ్చడి వేసుకుంటారు. ఈ రోజు అయితే చట్నీ అయితే చేయలేదండి. అలానే ఈరోజు ఆకుకూర అయితే తీసుకొచ్చాను. 10కి 4 కట్టలన్నమాట తోటకూర. ఈ తోటకూరని జస్ట్ వేర్లు వరకు కట్ చేసిన తర్వాత కడిగితే ఇసుక పోవట్లేదండి. అందుకని ఇలా మొత్తం కట్ చేసేసి అప్పుడు కడుగుతుంటే కాస్త ఇసుక పోతుంది. అంటే ఇసుక అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుందండి. ముందు ఒక 5 నిమిషాలు ఉప్పు పసుపు వేసి కొంచెం గోరువెచ్చని నీటిలో తోటకూరను అయితే నానబెట్టానండి. ఎందుకంటే స్ప్రేలు ఎన్ని కొడుతున్నారో మనం చెప్పాల్సిన అవసరమే లేదు కదా. మనము కూడా చూస్తూనే ఉన్నాము టీవీలోని ఫోన్లలోని కూడాను. ఏది తిన్నా కల్తీనే అయిపోయింది కదండి. ఆకుకూరలు కల్తీనే, కాయగూరలు కల్తీనే. ఎందుకంటే ప్రతి వాటి మీద స్ప్రేస్ చేస్తూ ఉన్నారు. అలానే ఫ్రూట్స్ కూడా కల్తీనే, వాటి మీద కూడా ఏవో చల్లుతూ ఉన్నారు. ఇక బయట తినే ఫుడ్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి. వండిన వంటలు అయితే ప్రతి ఒక్కటి కల్తీనే, కాక నూనెలతో వండేయటమే కదా. ఇలా వేస్తే స్ప్రేలు ఏమన్నా పోతాయా అంటే ఏదో గుడ్డులో మెల్లగా ఒక చిన్న నమ్మకం అంతే అండి. పోతాయా అంటే కంప్లీట్గా ఏమీ పోవు. మరీ ఏమీ తినకుండా ఉండలేం కాబట్టి తప్పదు కాబట్టి ఏదో గుడ్డులో మెల్లలాగా ఇలా క్లీన్ చేస్తూ వంట పని అయితే కానిస్తానండి అంతే. ఎందుకంటే ఈ రోజుల్లో మొక్క నాటిన దగ్గర నుంచి కూడా పంట చేతికొచ్చేంత వరకు పురుగు మందులు స్ప్రే చేస్తూనే ఉన్నారు. పంట చేతికొచ్చిన తర్వాత కూడా ఆ పంట నిల్వ ఉండడానికి కూడా స్ప్రే చేస్తూ ఉన్నారు. పోనీ అక్కడితో అయినా స్ప్రేలు కానీ ఈ మందులు కానీ ఆగ్నేయ అంటే లేదండి. మార్కెట్లలో కూడా కాయగూరలు ఫ్రెష్గా ఉండడానికి కెమికల్ వాటర్స్లో అది ముంచి తీస్తూ ఉన్నారు కదా. ఎన్ని చూస్తూ ఉన్నామండి. కాకపోతే అవన్నీ పోతాయి అంటే చెప్పలేము. ఏదో మనసుకి నచ్చజెప్పుకోవడం కోసం ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఇలా క్లీన్ చేయడం అంతేనండి. ఇక ఈరోజైతే తోటకూర ఫ్రై అయితే చేశానండి. ఇక కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసాను. అండ్ అలాగే గిన్నెలు అవి శుభ్రంగా క్లీన్ చేసేసానండి. ఇది డస్ట్బిన్ కవరు తీసుకెళ్ళి పడేసేయాలి. వర్షాకాలం కదండి, అంటే కొంచెం వర్షాలు అవి పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి బియ్యం కానీ లేదంటే పిండ్లు కానీ ఇలాంటివి పుచ్చు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఎందుకంటే కొంచెం చలిగాలికి అలానే తేమకి వీటి వలన ఏంటంటే కొంచెం బియ్యం కానీ లేదంటే గోధుమపిండి కానీ ఇలాంటివి ఎక్కువ నిల్వ ఉంచుకోవడం వలన కొంచెం తెల్లపురుగు అది పడుతుందండి. దాని వలన ఏంటంటే మనం బియ్యం అది చూడడానికి కూడా అదొక రకంగా ఉంటాయి. మళ్ళీ వాటిని వేరాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బియ్యం డబ్బాలో ఇలా ఒక బిర్యానీ ఆకు, అలానే జాపత్రి, అలానే లవంగాలు ఇవి వేసి కనుక ఒకసారి బియ్యాన్ని అంతటిని కూడా కలిపేసి అంటే కిందకి వెళ్ళేంత వరకు ఈ మసాలా అంతా అడుక్కు అంతా వెళ్ళేంత వరకు ఒకసారి కదిపేమనుకోండి డబ్బాని అడుక్కు వెళ్ళిపోతుంది. దీనివలన ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుందండి. వీటి ఘాటైన వాసనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. అదే కొంచెం వేపాకు కనుక దొరికితే వేపాకును కూడా చక్కగా కడిగేసుకొని ఒకసారి నీడలో ఆరబెట్టుకొని వేపాకును కూడా వేసుకున్న పురుగు అది పట్టకుండా ఉంటుంది. కాకపోతే అందరికీ వేపాకు దొరకకపోవచ్చండి. పైగా వేపాకు వేస్తే కొంచెం చేదు వస్తుంది అన్న అపోహ కూడా ఉంటుంది. దానికన్నా కూడా ఇలా ఈ బిర్యానీ సామాను అదేనండి, ఒక బిర్యానీ ఆకు, ఈ జాపత్రి, ఈ లవంగాలు వేసుకోవడం వలన ఆ బియ్యం కూడా మనకి ఈ మసాలాల వాసనతో బియ్యం కూడా బాగుంటాయండి. అలానే వీటి వల్ల పురుగు అది పట్టకుండా ఉంటుందన్నమాట. ఈరోజు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నాను. మామూలు రోజుల్లో అయితే నేను ఎప్పుడూ శనివారమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే మసాలా పేస్ట్ కానీ ఇవి చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నాకు వీటితో అంత అవసరం పడట్లేదండి. అంటే నాన్ వెజ్ అది ఈ నెల రోజులు వండను కాబట్టి వెజ్ కర్రీసే. వెజ్ కూరల్లో కూడా చాలా తక్కువ వేస్తూ ఉంటాం కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాంటివి ఏ పన్నీర్లోనో లేదా మష్రూమో బంగాళదుంప ఇలాంటివి వండేటప్పుడు కానీ డైలీ మనం వండుకునే రెగ్యులర్గా వండుకునే కూరల్లో అయితే మసాలాలు అయితే అసలు వాడం కాబట్టి నాకు చాలా తక్కువే పడుతుందండి ఈ నెలలోని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేటప్పుడు మనకి పైనుంచినా సరే 3 నెలల వరకు నిల్వ ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం రుబ్బేటప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి. అది ఏ నూనె అయినా సరే వంట నూనె అయితే వేసుకోవాలి. అలానే 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు పసుపు కూడా వేసుకుంటే మనకి బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కుంటాను చూడండి, పసుపు కలర్లో ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. లేదు కలర్తో సంబంధమే లేదు అనుకుంటే మీరు చక్కగా ఆయిల్ వేసేసుకొని పేస్ట్ చేసుకుంటే కనుక వాటర్ లేకుండా ఇది బయటే 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మెత్తగా కాకుండా బరకగా
రుబ్బుకుంటే మిక్సీలో వేసి దానివలన ఏంటంటే కర్రీలోకి వెళ్ళిన తర్వాత అల్లం ఫ్లేవర్ కానీ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ బాగా తెలుస్తుందండి. అదే మెత్తగా రుబ్బేస్తే ఆయిల్లో ఫ్రై అయిపోయి అంతగా తెలియదు అనమాట. కాబట్టి అంత మెత్తగా కాకుండా కాస్త బరకగా నలిగేటట్టు చూసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. వంటలలో వేసినా సరే అప్పటికప్పుడు రుబ్బి వేస్తే అల్లం వెల్లుల్లి ఎంత మంచి సువాసన ఉంటుందో అలానే మంచి స్మెల్తో కూడా ఉంటుందండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.